ఫిష్ కర్రీని ఎప్పుడు ఒకే రకమైన కర్రీ కాకుండా ఈ విధంగా గ్రీన్ మసాలా కర్రీ ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, రాగి సంగట్లోకైనా, అలాగే చపాతీ రొట్టెలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే ఇక్కడ ఒక ½ కేజీ వరకు చేపలు తీసుకున్నాను. ఈ చేపల్ని ఇక్కడ ఉడిపి సైడ్ అయితే ముజ్మా ఫిష్ అంటారనమాట. ఈ చేపలు చూసారా, మటన్ ముక్కల్లాగా ఉన్నాయి, ఎర్రగా ఉంటాయి, అలాగే అంతే హార్డ్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇది కర్రీ వండిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఈజీగా తీసి పెట్టవచ్చు. ఇప్పుడు దీనికి మ్యారినేట్ కోసం ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకోండి. గింజలు పడకుండా వేసుకోండి, ఎక్కడైనా పడింది అనుకోండి చేదు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక ½ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇందులోని ఒక చిటికెడంతా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటైనా నానబెట్టుకోండి, అంటే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. టైం లేదనుకోండి మినిమం ఒక 10 నిమిషాలైనా మ్యారినేట్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక ½ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఒక 12 వరకు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ½ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర మిరియాలు ఉంటే వేసుకోండి, ఒక ½ స్పూన్ వరకు. నా దగ్గర లేదు అందుకని చెప్పేసి పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వాటర్ ఏ వేయకుండా విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక గడ్డ వెల్లుల్లి, ఈ వెల్లుల్లి నాటు గడ్డలండి, అందుకని చెప్పేసి దీని మీద ఉన్న పొట్టు తీయలేదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల. ఆ తర్వాత ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు, కొద్దిగా పుదీనా వేసుకోండి. ఆ తర్వాత ఒక అరకట్ట వరకు కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కొంచెం తక్కువ వేసుకోండి, కావాలంటే కొత్తిమీర వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కలర్లో వస్తుంది కర్రీ అయితే. ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకునే విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పీస్ చెక్క, ఒక 2 లవంగాలు, చాలా తక్కువ వేసుకోండి మసాలాలు మాత్రం. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒక్కటి వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలని మరీ ఎర్రగా కాకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా వేసుకోండి, మిక్సీ జార్లో ఉన్న మసాలా వేస్ట్ కాకుండా ఉంటుంది. వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటను తక్కువ మంటలో పెట్టుకుని ఈ మసాలా మాడకుండా ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత చూడండి, మసాలా అనేది ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకుంటున్నాను. మీకు పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి చింతపండు రసం వేసుకోండి. వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను, అందుకని చెప్పేసి కొంచెం తక్కువగానే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు కూడా అంతే, అందులో కొద్దిగా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ చేపల్ని కావాలంటే కొంచెం ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు, నేనైతే అలాగే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మిక్స్ చేసుకోవచ్చు, ఇవి కొంచెం పీసులు అనేవి ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కలుపుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు మసాలాలో మగ్గించుకోవడం వల్ల మసాలా అనేది చక్కగా పడుతుందన్నమాట. సో ఈ విధంగా కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. దీనికి చన్నీళ్ళు వేసుకోవద్దు, వేడి నీళ్ళు వేసుకోండి, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీని ఈ విధంగా చిక్కగా ఉండాలి, మరి పల్చగా ఉంటే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుండదు. సో ఈ విధంగా చిక్కగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంటని తక్కువ మంటలో పెట్టుకుని ఉడికించుకోవాలి.
ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఆయిల్ కూడా సైడ్స్కి రిలీజ్ అయిందంటే పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకమైన కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.